హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మెయిన్ పాయింట్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. బీహార్లో లక్షల ఓట్ల తొలగింపు జాబితా చూపడానికి అభ్యంతరం ఎందుకు? మరోమారు ఈసీ తీరుపై రాహుల్ విమర్శలు. ఎన్నికల సంఘం తీరుపై మరోసారి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానం కలుగుతుందన్నారు. అంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశామని, హర్యానా, మధ్యప్రదేశ్లోనూ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే అనుకూలంగా వస్తున్నాయని చెప్పారు. మొత్తానికైతే ఈవీఎంల మీద ఏదైతే ఎలక్ట్రానిక్ ఓటర్ సిస్టమ్ ఏదైతే మాకు నమ్మకం లేదు, వాటిని తొలగించి గతంలో ఏదైతే బ్యాలెట్ పేపర్ సిస్టమ్ ఉన్ననో ఆ సిస్టమ్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నిన్న మొన్న యొక్క దీని మీద ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఈనాడు ఎక్కడ ఏది జరిగినా కానీ ప్రజల కోరిక మేరకు ప్రభుత్వాలను ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా, ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా, ఎన్ని టీవీ యాడ్ల టీవీ షోలు, రాజకీయ ప్రసంగాలు చేసినా కానీ ప్రజలు ఏం జరుగుతోంది, ఏం హామీ ఇచ్చినారు, ఎట్లా నెరవేరుస్తున్నారో, ఆ హామీ ఎంతవరకు ప్రజలకి ఉపయోగపడుతుంది, సో ఈ హామీల పేరు మీద నాయకులు ఎంత మటుకు కొట్టుకోబోతా ఉన్నారు, ఈ బోగస్ హామీలు తీసుకొచ్చి ప్రజలను బురుడి కొట్టించేటటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈనాడు ఏది ఏమున్నా సరే ప్రజలు అవగాహనకు వచ్చినారు. ఏది మన బ్రహ్మంగా చెప్పినట్టు అరచేతిలో ప్రపంచాన్ని చూడొచ్చు అన్నట్టు అరచేతిలో మొత్తం రాజకీయ విశేషాలు, ప్రజల సమస్యలు, రాష్ట్ర వార్తలు అన్నీ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు ఏ రాష్ట్రంలో ఏది జరిగినా సరే కానీ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఏదైతే ఈవీఎం సిస్టమ్ ఉందో మరి దాని మీద కూడా అధికారులు సమీక్ష నిర్వహించి ఈనాడు భారతదేశ వ్యాప్తంగా అసలు ఏ దిశగా ముందుకెళ్తే బాగుంటుందో ఆలోచించుకోవాలి. కానీ ఈనాడు ఈ దొంగ ఓట్లతోని ఈ దొంగ మరి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇంకా పర్యవేక్షించాల్సి. హైదరాబాద్లో వర్ష బీభత్సం, భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం, అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశం. ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్త. నిన్న కూడా హైదరాబాద్లో భారీ వర్షాలకి నాటి చెట్లు పడిపోవడం కానీ, ఆ స్తంభాలు కూలిపోవడం కానీ, ఆ రోడ్లన్నీ జలమయం అవ్వడము, సో నీళ్లు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళడం, ఈ విధంగా జరిగినాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. రాజీ పడే ప్రసక్తే లేదు, ట్రంప్కు ప్రధాని మోడీ కౌంటర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలపై ప్రధాని మోడీ స్పందించారు. రైతుల ప్రయోజనాలు కాపాడటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని, భారత్ రాజీ పడే ప్రసక్తే లేదని మోడీ కౌంటర్ ఇచ్చారు. రాజీ పడేటటువంటి మీ దోస్తేనాయ కదా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు. ఈ దోస్తుకి ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? మేరా దోస్త్ అంటే దోస్త్ ఏమో ఇట్లా చేయబట్టే. మరి నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లతో 750 కోట్ల లూటి. 3 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు. 750 కోట్ల విలువైన నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్ల జనరేషన్ కేసులో భాగంగా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం. సో మొత్తం మీదుగా 750 కోట్ల రూపాయల లూటి అంట. మొత్తం లూటి అయ్యాక ఏం చేస్తా ఉన్నారు అధికారులు? నిద్రపోతున్నారు. ఎప్పటికప్పుడు డైలీ అంతా మనం సర్వే నిర్వహించుకొని ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి పర్యవేక్షిస్తే ఇక అంత అయినాక దొంగలు పడ్డం 6 నెలలకు వచ్చినట్టు ఉంది కదా. 2.5 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్. అప్పుడు అందరి ఎక్కరు సరిచేస్తాం. కాంగ్రెస్ పాలనతో విసిగెత్తిన ప్రజలు మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరు అధ్వానం. తెలంగాణ భవన్లో కేటీఆర్ వెల్లడి. అంతే కదా, ఈనాడు అధికారం రాగానే ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకి ఈ పార్టీలకు జంప్ కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయంటే మళ్ళీ దీంట్లోకి జంప్ అవుతుంది. కాలు మొక్కి ఏలు మొక్కి అయ్యానికి దండం పెడతా అని చెప్పేసి మళ్ళీ దీంట్లో జంప్ అవుతుంది అనమాట. ఇట్లుంటే కథ. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక. ఎన్డీఏ పక్షాల భేటీలో చర్చ, నిర్ణయం మోడీ నడ్డాలకు అప్పగింత. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్రం ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక చేసే నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు దాఖలు పరుస్తున్నట్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రకటించాయి. మొత్తం మీద ఏదైతే ఉపరాష్ట్రపతి ఉందో దానికి ఎవరిని అభ్యర్థి అయితే కరెక్టో మరి ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద డిసిషన్ తీసుకున్నట్టు అయితే వివరణ వచ్చింది. ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో బ్రోకర్లతో జాగ్రత్త అంటూ సజ్జనార్ హెచ్చరిక. టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఉద్యోగార్థుల్ని కొందరు మోసం చేస్తున్నట్లుగా యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎంపీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బోగస్ గాలు బోకర్ గాలు ఉంటారు, ఇలాంటి వాళ్ళని నమ్మకుడు ఉద్యోగాలు ఇప్పిస్తాము అది అని చెప్పేసి పైసలు తీసుకుంటారు లక్షలు. ప్రజలు మోసపోవద్దు. ఏదేమున్నా మన సజ్జనార్ గారు చెప్తా ఉన్నారు.
బీసీ బిల్లును వెంటనే ఆమోదించండి, 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఆర్డినెన్స్. ఇది ఎట్లా ఉందంటే ప్రజలారా మనం చూసుకోవచ్చు, బీసీ బిల్లును వెంటనే ఆమోదించండి అని చెప్పేసి ఒక తాకలాట పెట్టి ఏది మైనార్టీలకి 10% రిజర్వేషన్లు 42% అంటే ఈనాడు అర్థం చేసుకోవాలి. వాళ్ళ రిజర్వేషన్లు బీసీలు ఈనాడు ఉద్యమం చేస్తూ ఉంటే వీళ్ళు అదొకటి 10% దాన్ని ఇన్వాల్వ్ చేసి ఈమని చెప్పేసి తాకలాట పెట్టినట్టు. బీజేపీ ఏమంటుంది, మైనార్టీలకు 10% ఎట్లు ఇస్తాము, ఈనాడు బీసీ వర్గ ప్రజలు ఎక్కువ ఉన్నారు కదా, జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కదా న్యాయం జరగాల్సిందని చెప్పేసి వాళ్ళు. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఒక తాకలాట పెట్టి కొన్ను పెట్టి కూర్చుందనమాట. మొత్తం మీద ఎలక్షన్స్ జరగకుండా కాలయాపన చేయడానికి ఇది ఒకటి మంచిగా దొరికిందనమాట ముచ్చట. అర్థం చేసుకోవాలి ప్రజలారా ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి. బీసీలపై చిత్తశుద్ధిని నిరూపించుకోండి, రాష్ట్రపతిని నేరుగా కలిసి విన్నవిస్తాం. బీజేపీ బీఆర్ఎస్ల కితాబు అవసరం లేదు, మీడియా సమావేశంలో సీఎం రేవంత్. చాలా మంచి తెలివితో చేసిరు. ప్రజలు కూడా మీకంటే ఎక్కువ తెలివివంతులు. రేవంత్ రెడ్డి గారు, ప్రజలు మీకంటే ఎక్కువ తెలివివంతులు. ఎట్లా చేయాలని అట్లనే చేస్తారు. చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం. ఆ చేనేత ఉపాధి మాత్రమే కాదు, వారసత్వ కళ. పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శనకు ప్రారంభించిన తుఫాను.